మన దేశంలో మళ్ళీ కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. అయితే ఓవరాల్ సంఖ్య ఇప్పటికీ కూడా పరిమితంగానే ఉన్నప్పటికీ పెరుగుదల రేటు మాత్రం చాలా ఎక్కువగా ఉంది. మీకు మే 26 అంటే సోమవారం రోజు, మండే రోజు దేశంలో ఉన్న మొత్తం యాక్టివ్ కేసెస్, కరోనా యాక్టివ్ కేసెస్ 1009, మొదటిసారి 1000 దాటాయి. మీకు ఎలా పెరుగుతున్న దానికి ఇండికేషన్ ఏంటంటే అదే 21 మే అంటే కేవలం 5 days క్రితం దేశంలో ఉన్న మొత్తం కేసెస్ 257. నేను అప్పుడు కరోనా ఎలా ఉంది ఇండియాలో కూడా వీడియో కూడా చేశాను. మీకు 257 కేసెస్ నుంచి ఏకంగా 1009 కేసెస్కి పెరిగాయి కేవలము 5 daysలో. అయితే పర్సంటేజ్లో చూడకండి, లో బేస్ ఉన్నప్పుడు స్టాటిస్టిక్స్ సరైన పిక్చర్ ఇవ్వదు. 400% కరోనా కేసులు పెరిగాయని ఎవరైనా రాస్తే తప్పది. 257 1009గానే చూడాలి తప్ప 400% చూడకూడదు. ఎందుకంటే 1,00,000 కేసులు ఉండి 400% ఉండడం వేరు, 250 కేసులు ఉండి 400% ఉండడం వేరు. అందువల్ల ఇక్కడ లో బేస్ ఉన్నప్పుడు పర్సంటేజెస్ కరెక్ట్ పిక్చర్ ఇవ్వదు. సో బట్ డెఫినెట్గా 257 నుంచి 5 daysలో 1009కు పెరగడం డెఫినెట్గా సంథింగ్ టు బి మానిటర్డ్. ఇక కేసులు దేశంలోని అనేక రాష్ట్రాలకు కూడా విస్తరించాయి. బీహార్, బెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హర్యానా, కర్ణాటక, గుజరాత్ ఇలా చాలా స్టేట్స్కు కూడా విస్తరించాయి. మండే నాటికి ఒక్క కేసు కూడా రిపోర్ట్ చేయని ప్రాంతాలు ఏంటి, రాష్ట్రాలు ఏంటి అంటే అస్సాం, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఇక్కడ మాత్రం ఈవెన్ మండే నాటికి సింగిల్ కేసు కూడా రిపోర్ట్ కాలేదు. బీహార్లో కేసు రిపోర్ట్ అయింది, ఈవెన్ ట్రావెల్ హిస్టరీ కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకు పొరుగు దేశాలైన హాంకాంగ్, సింగపూర్లో కేసులు విపరీతంగా పెరిగాయి. సో థాయిలాండ్లో కూడా పెరిగాయి. సో హాంకాంగ్, సింగపూర్లో కేసులు పెరిగాయి కనుక మన దేశంలో కేసులు పెరగటానికి అవకాశం ఉంది, ఎందుకంటే మన దగ్గరలో పెరిగాయి కనుక. కానీ బీహార్లో 31 years వయసున్న వారికి ట్రావెల్ హిస్టరీ లేకపోయినా, రాష్ట్రం బయటికి కూడా వెళ్ళిన హిస్టరీ లేకపోయినా కూడా కరోనా సోకింది. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. సో అందువల్ల ఒకటి కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా టెస్టింగ్ చాలా పరిమితంగా ఉన్న సమయంలో ఈ కేసుల పెరుగుదల. టెస్టింగ్ నిజంగానే ఉధృతంగా జరిపితే మరి ఏ స్థాయిలో కేసులు ఉంటాయన్నది కూడా క్వశ్చన్ మార్కే. అందువల్ల ఇప్పుడు దేశంలో చాలా చోట్ల టెస్టింగే జరగడం లేదు. ఒకవేళ జరిగినా చాలా పరిమితంగానే జరుగుతుంది. చాలామంది కోవిడ్ సిమ్టమ్స్ ఉన్నా కూడా టెస్ట్ చేయించుకోవడం లేదు, హాస్పిటల్స్లో కూడా టెస్ట్ చేయమని అనడం లేదు. అందువల్ల ఈ 1009 కేసెస్ దేశంలో కరోనా కేసుల ట్రూ నెంబర్ను తెలియజేయదు. బట్ ఇదంతా చెప్పినా కూడా వాస్తవంగా మరి మనకేమైనా ఆందోళన చెందాల్సిన పరిస్థితిలో ఉన్నామా? లేము, ఎట్టి పరిస్థితుల్లో లేము. నేను ఫ్యాక్ట్స్ వరకు చెప్పాను. కామెంట్ ఏంటి అంటే దేర్ ఇస్ నథింగ్ టు బీ ప్యానిక్. ఎందుకు? ఒకటి, ఈ కేసుల్లో ఇప్పటి వరకు ఉన్నవి డేటా, దేశవ్యాప్తంగా మానిటర్ చేస్తున్న డేటాలో ఇప్పటివరకు ఉన్న కేసులు మైల్డ్ ఇన్ఫెక్షన్ మాత్రమే. అంటే కేవలము మైల్డ్ సిమ్టమ్స్ మాత్రమే ఉన్నాయి. ఎక్కువ మేరకు ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకున్నా లేదా ఈవెన్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకున్నా తగ్గిపోతున్నాయి. అండ్ ఆ సీరియస్ కేసెస్ అయ్యి హాస్పిటలైజేషన్ దాకా వెళ్ళడం లేదు. కొన్ని డెత్స్ రిపోర్ట్ అయిన మాట నిజం, కానీ అవి చాలా చాలా పరిమితం. అంటే కరోనా బాగా తగ్గిన తర్వాత 1 or 2 డెత్స్ కూడా ఆందోళన కలిగిస్తాయి, కానీ ఆ సీరియస్నెస్ అయితే లేదు. లాస్ట్ వీక్ గవర్నమెంట్ ఇచ్చిన డేటా కూడా 5% హాస్పిటలైజ్ అవుతున్నారని కరోనా సోకిన వారు. మీకు అదే సెకండ్ వేవ్లో అంత ఉధృతంగా ఉన్నప్పుడు 23% వరకు కూడా హాస్పిటలైజ్ అయ్యారు. అంటే ప్రతి 10 మందిలో
మీకు 2 నుంచి 3, 2 నుంచి 3 హాస్పిటలైజ్ అయ్యారు. ఇప్పుడు ప్రతి 5గురిలో ఒకరు మీకు అప్పుడు హాస్పిటలైజ్ అయ్యారు. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ అయితే లేదు. అందువల్ల మైల్డ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, హాస్పిటలైజేషన్ అవసరం చాలా తక్కువ ఉంది, డెత్స్ కూడా నెగ్లిజిబుల్గా ఉన్నాయి. సో అందువల్ల ఆందోళన చెందాల్సిన అవసరము లేదు. ఇది మొదటగా మనకు అర్థం కావాలి. తర్వాత ఇది ఒమిక్రాన్ ఫ్యామిలీకి చెందిన వేరియంట్ల వల్ల ఈ లేటెస్ట్ సర్జ్ హాంకాంగ్లోనైనా, ఈవెన్ సింగపూర్ అయినా, థాయిలాండ్ అయినా, ఈవెన్ ఇండియాలో కూడా చాలా కేసెస్. ఇది విరులెన్స్ అంటే తీవ్రమైన వ్యాధికారకం కాదు. ఇది ఇన్ఫెక్టివిటీ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది, చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. కానీ వ్యాధి అంటే హాస్పిటలైజేషను అయ్యే సివియారిటీ ఉండదు. ఇది ఒమిక్రాన్ వేవ్లో మనకున్న అనుభవం కూడా. దాంతోపాటు కొన్ని కొత్త సబ్ వేరియంట్స్ కూడా అంటే సింగపూర్, హాంకాంగ్లో గుర్తించిన దాంతో పాటు భారతదేశంలో కూడా 2 సబ్ వేరియంట్లను కొత్తగా గుర్తించారని నేను కరోనా అప్పుడు చాలాసార్లు చెప్పాను. వైరస్కు ఉండే లక్షణం అది నిరంతరం మ్యూటేట్ అవుతూ కొత్త రూపాలని సంతరించుకుంటుంది. దాన్నే వేరియంట్ అంటారు. ఆ వేరియంట్లో సబ్ వేరియంట్ అంటారు. ఓవరాల్ ఒక ఫ్యామిలీ, ఇప్పుడు ఒమిక్రాన్ ఒక ఫ్యామిలీ, అందులోకి వెళ్ళి ఒక వేరియంట్, దాంట్లోకి వెళ్ళి సబ్ వేరియంట్లు ఉంటాయి. అయితే ఈ 2 సబ్ వేరియంట్లను WHO కేటగరైజ్ చేసింది కేవలం వేరియంట్ ఆఫ్ మానిటరింగ్ అని. వేరియంట్ ఆఫ్ మానిటరింగ్ అంటే అర్థం ఏంటి? మనము మానిటర్ చేస్తూ ఉండాలి, పర్యవేక్షిస్తుండాలి. వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. నెక్స్ట్ అంటే ఆసక్తిగా పరిశోధించాలి, చాలా జాగ్రత్తగా పరిశోధించాలి అనేది నెక్స్ట్ లెవెల్. ఆ లెవెల్ తర్వాత లెవెల్ వేరియంట్ ఆఫ్ కన్సర్న్, ఆందోళన కలిగిస్తున్న వేరియంట్ అని. అందువల్ల ఇప్పుడు ఇండియాలో 2 సబ్ వేరియంట్ రిపోర్ట్ అయినవన్నది నిజం. కానీ ఈ 2 కూడా నాట్ ఈవెన్ వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వేరియంట్ ఆఫ్ కన్సర్న్ కూడా కాదు, వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదు, కేవలం వేరియంట్ ఆఫ్ మానిటరింగ్ అంటే ఒక కన్నేసి ఉండడం, అప్రమత్తంగా ఉండాల్సిన ఆ పరిస్థితిలో మాత్రమే ఉన్నది. అందువల్ల ఇది ఎందుకు జరుగుతున్నది అంటే మనందరికీ తెలుసు, మనం వ్యాక్సిన్ వేసుకొని చాలా రోజులైంది అందరికీ. అందువల్ల ఆ వ్యాక్సిన్స్ ఇచ్చే రోగనిరోధక శక్తి క్షీణించిపోతుంది, అంటే అది తగ్గిపోతూ ఉంటుంది. అందువల్ల ఈ ఇలా ఎండమిక్ అయినా కూడా అంటే సమాజంలో ఒక భాగం అయిపోయినా కూడా ఫ్లూ ఇప్పటికీ కూడా మనకు సీజన్ మారినప్పుడల్లా ఫ్లూ వైరస్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం మొదలవుతుంది, అనేక రకాల వైరల్ ఫీవర్స్ రావటానికి అవకాశం ఉన్న సమయం అది. అందువల్ల కరోనా కూడా అలాగా అడపాదడపా వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కానీ మన కరోనా బీభత్సాన్ని చూసినాం కనుక కొంత ఆందోళన కలిగిస్తున్న మాట నిజం. కానీ ఆందోళన చెందాల్సింది ఏమీ లేదు అనేది సైంటిఫిక్ డేటాను స్టడీ చేస్తే అర్థమవుతుంది. సో లెట్ us వెయిట్ ఫర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ స్టేట్ గవర్నమెంట్స్ టు రెగ్యులర్లీ అప్డేట్ us. తొందరపడి సోషల్ మీడియాలో, వాట్సాప్లో వచ్చే తెలిసి తెలియని వారు పెట్టే మెసేజెస్ను ఫార్వర్డ్ చేయకండి, ప్యానిక్ క్రియేట్ చేయకండి, మీరు ప్యానిక్ కాకండి. సో లెట్ us డిపెండ్ ఆన్ అఫీషియల్ ఆథెంటిక్ సోర్సెస్. ఇప్పటి వరకు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కానీ, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ కానీ, ఇతర సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ కానీ చెప్తున్నది నథింగ్ టు బి ప్యానిక్. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అప్రమత్తంగా ఉండాలి, మానిటర్ చేస్తూ ఉండాలి. ఇక ఈ కేసుల్లో కూడా మీకు ప్రధానంగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్లో రిపోర్ట్ అవుతున్నాయి. మీకు కేరళలోనే 1000 కేసుల్లో 400 కేసులకు పైగా కేరళలో రిపోర్ట్ అయ్యాయి, మోర్ దెన్ 40%. ఎందుకంటే కేరళ ఇది హైలీ అర్బనైజ్డ్ ఏరియా కనుక అర్బన్ ఏరియాస్లో ఎక్కువగా ఈ వ్యాప్తి చెందే ఇన్ఫెక్టివిటీ ఎక్కువ ఉండేటువంటి రోగాలు ఎక్కువ వస్తాయి. మీకు బెంగాల్లో కూడా రిపోర్ట్ అయిన కేసులు కలకత్తా సబర్బ్స్లో ఎక్కువ రిపోర్ట్ అయ్యాయి. సో అందువల్ల మీకు అర్బన్ ఏరియాస్లో సహజంగా ఎక్కువ వస్తాయి. కేరళకి ఏంటంటే చాలా మైగ్రేషన్ కూడా ఎక్కువ కేరళలో. సో ఈ కారణాల రీత్యా కేరళలోనే ఎక్కువ కేసులు రిపోర్ట్ అయ్యాయి, 40% అబోవ్. ఇక సెకండ్ స్టేజ్లో మహారాష్ట్రలో 200 పైన కేసులు రిపోర్ట్ అయ్యాయి. అంటే మీకు 65% కేసులు 2 స్టేట్స్, కేరళ, మహారాష్ట్ర. ఇక మూడవది ఢిల్లీ, ఇక్కడ మోర్ దెన్ 100 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. అంటే ఈ 3 స్టేట్లు కలిపితే 75%. గుజరాత్లో 83 కేసెస్, యాక్టివ్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి.
అంటే కేవలం కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ కలిపితే 75% కేసెస్ ఇక్కడే ఉన్నాయి. అంటే దీన్ని బట్టి చూస్తుంటే కరోనా దేశమంతటా ఉధృతంగా విస్తరించి లేదు. అది కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని పాకెట్స్లో ఈ కేసులు బాగా పెరుగుతున్నాయి. అందువల్ల ఇది కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న దానికి ఒక ముఖ్యమైన ఫ్యాక్ట్.